నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఆపద వస్తే అడవి నుంచి అన్నలు వస్తారు అని ఎదురు చూసే అణగారిన ప్రజల సంఖ్య ఈనాటికి ఉంది. భూస్వామ్య పెట్టుబడిదారీ విధానాలకు, గిరిజన భూముల రక్షణకు ప్రభుత్వంపై మావోయిస్టులు చేసిన ఉద్యమాలు ఎన్నో ఉన్నాయి. కానీ అవన్నీ పక్కదారి పట్టి ఏళ్లు గడుస్తోంది. పోలీసులపై యుద్ధంతో మావోయిస్టుల ఏరివేతలో భాగంగా పోలీసుల పరస్పర దాడులతో పచ్చని అడవులు ఎరుపెక్కిన సందర్భాలకు లెక్కే లేదు. ఈ రెండు వర్గాల ఘర్షణలో ప్రజా సమస్యలు నీరుగారిపోతున్నాయి. ఓవైపు మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోయిన రోజులివి. మరో ఐదేళ్లలో దేశాన్ని మావోయిస్టుల రహితంగా చేస్తామని కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ చెబుతోంది. ఇటు వరుస ఎన్కౌంటర్లతో దండకారణ్యం నిత్యం దగ్ధరిల్లిపోతోంది. ఎందుకీ అసలు మావోయిస్టులు ఎవరు? ఇండియాలో ఎప్పటి నుంచి ఉన్నారు? మావోయిస్టులు, నక్సలైట్లు ఇద్దరు ఒకటేనా? మావోయిస్టులపై ఆనాడు ఎన్టీఆర్ ఏం చెప్పారు? చంద్రబాబు గతంలో ఏం చేశారు? మావోయిస్టులతో వైఎస్ఆర్ చర్చలు ఎందుకు జరిపారు? మావోయిస్టుల భవిష్యత్తు ఏంటి? ఇలాంటి ఎన్నో విషయాలను ఇవాళ తెలుసుకుందాం. నిజాం నియంతృత్వ పాలన నుంచి తెలంగాణ ప్రజలు విముక్తి కోసం భూస్వామ్య పెట్టుబడిదారీ విధానం, వెట్టి చాకరీ విధానాలకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నాడు మావో సిద్ధాంతాలకు అనుగుణంగా పోరాడిన వారు చాలా మంది ఉన్నారు. అంటే 1950 నాటికే దేశంలో మావో ఐడియాలజీ విస్తృతంగా వ్యాప్తిలో ఉందన్నమాట. 1949లో చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా స్థాపనకు మూలమైన సుదీర్ఘ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన వాడే మావో. ఆయన సిద్ధాంతాలను ఆచరణలో పెట్టి ప్రభుత్వాలపై దండయాత్ర చేసిన వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా ఉంది. ఇది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోనూ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు మనం పిలుస్తున్న మావోయిస్టులు భారతీయ చట్టాల ప్రకారం ఓ నిషేధిత సంస్థ. చాలా మంది మావోయిస్టులు, నక్సల్స్ ఒక్కటే అని అనుకుంటారు. నిజానికి ఇవి రెండు వేరువేరు. 1967లో పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లా నక్సల్బరి గ్రామంలో సాయుధ రైతాంగ తిరుగుబాటు నుంచి నక్సల్ అనే పదం పుట్టుకొచ్చింది. వీళ్ళంతా కమ్యూనిజం సిద్ధాంతకారుడు కార్ల్ మార్క్స్ ఐడియాలజీని అనుసరిస్తారు. అదే టైంలో మావో, లెనిన్ సిద్ధాంతాలను కూడా ఫాలో అవుతారు. ఇక దేశంలో కమ్యూనిస్టు పార్టీ బ్రిటిష్ కాలం నుంచే ఉంది. కాన్పూర్లో డిసెంబర్ 26, 1925న సిపిఐని ఎంఎన్ రాయ్, అబానీ ముఖర్జీ, ఎవెలిన్ ట్రెంట్ స్థాపించారు. అయితే ఈ సిపిఐ అనేక చీలికలకు గురైంది. సిపిఐ నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ 1964లో పుట్టింది. ఈ సిపిఐఎం నుంచి సిపిఐఎంఎల్ లాంటి పార్టీలు పుట్టుకొచ్చాయి. అంటే సిపిఐఎంఎల్ లాంటి పార్టీలు పుట్టుకొచ్చాయి. ఈ పార్టీలన్నీ ప్రజాస్వామ్యబద్ధంగా భారత రాజ్యాంగానికి అనుగుణంగా పార్టీని నడిపిస్తూ ఎన్నికల్లో పోటీ చేస్తాయి. అటు మావోయిస్టులు ప్రజా వ్యతిరేక విధానాలపై హింసా మార్గంలో ప్రభుత్వాలతో తలపడతారు. ఒక్క మాటలో చెప్పాలంటే మావోయిజం అనేది విప్లవాన్ని సాధించడానికి జరిగే ఓ సామూహిక సమీకరణ, సాయుధ తిరుగుబాటును విశ్వసించే ఓ ఆలోచన. ఇక మావోయిస్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులది ఒక్కొక్కరిది ఒక్కొక్క వైఖరి. 1982లో ఎన్టీఆర్ మావోయిస్టులను దేశభక్తులుగా అభివర్ణించారు. 1989లో అప్పటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి కూడా మావోయిస్టులను దేశభక్తులుగా చెప్పారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు వైఖరి ఎన్టీఆర్, చెన్నారెడ్డిలకు పూర్తిగా భిన్నంగా మారింది. ఆయన మావోయిస్టుల గ్రూపులను నిషేధించారు. వారిపై యుద్ధమే ప్రకటించారు. చంద్రబాబు హయాంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. అలిపిరి వద్ద చంద్రబాబు నాయుడు కాన్వాయ్ను మావోయిస్టులు పేల్చడం దేశవ్యాప్తంగా ఆనాడు పెను ప్రకంపనలే రేపింది. ఆ తర్వాత అంటే ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మావోయిస్టులతో ఏకంగా చర్చలు జరిపారు. అయితే అవి ఫెయిల్ అయ్యాయి. అటు నిషేధిత సంస్థ అయిన మావోయిస్టులలో రిక్రూట్మెంట్లు పెరగడానికి చాలా కారణాలున్నాయంటారు విశ్లేషకులు. 1990లలో ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాల తర్వాత పలు మల్టీనేషనల్ కంపెనీలు దేశంలోని చాలా ప్రాంతాల్లో తిష్టవేశాయి. గనుల పేరిట, కర్మాగారాల పేరిట, విద్యుత్ ప్లాంట్ల పేరిట జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్లలో వేలాది ఎకరాల ఆదివాసీ భూములను కార్పొరేట్లకు కట్టబెట్టడం మొదలైంది. అభివృద్ధి పేరిట కొనసాగుతున్న ఈ జీవన విధ్వంసానికి వ్యతిరేకంగా సహజంగానే ఈ ప్రాంతాల్లో
ప్రాబల్య శక్తిగా ఉన్న మావోయిస్టు పార్టీ స్థానికులను కూడగట్టింది. పనులు మొదలైన ప్రతి చోట ప్రతిఘటన పోరాటాలు చేపట్టింది. కార్పొరేట్ ఆస్తులపై, సిబ్బందిపై దాడులు చేసింది. అయితే పీడిత ప్రజల విముక్తి కోసం మావోయిస్టులు పట్టిన ఉద్యమ బాట పక్కదారి పట్టడం మొదలైన తర్వాత క్రమక్రమంగా కొన్ని వర్గాల్లో వారిపై నమ్మకం సన్నగిలడం ప్రారంభమైంది. ఎందుకంటే మావోయిస్టుల దాడుల్లో చనిపోయిన వారి పేదల సంఖ్య ఎక్కువగా ఉందన్న ప్రచారము ఉంది. పోలీసులపై సాగించే యుద్ధంలో అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పోలీసు ఇన్ఫార్మర్లుగా అనుమానిస్తూ మావోయిస్టులు చంపిన వారిలో 90% మంది పేదలు, అణగారిన శ్రామిక వర్గాలకు చెందిన వారే ఉన్నారని పలు సంస్థల లెక్కలు కూడా చెబుతున్నాయి. అయితే ఇదంతా నిజం కాదంటారు మావోయిస్టులు. ప్రభుత్వాలు పలు సంస్థల చేత తప్పుడు లెక్కలు చిత్రీకరిస్తున్నాయంటున్నారు మావోయిస్టు నేతలు. మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగే పోరులో వేలాది మంది ప్రాణాలు కోల్పోతారు. అందులో పోలీసులు, మావోయిస్టులతో పాటు సామాన్యులు ఉంటారు. ఈ రక్తపాతం దశాబ్దాలుగా కొనసాగుతోంది. 2024లో ఛత్తీస్గఢ్ అడవుల కేంద్రంగా అనేక కాల్పులు జరిగాయి. బస్తర్ ప్రాంతంలోని కాంకేర్ జిల్లాలో జరిగిన కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మరణించారు. ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్తో పాటు దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాలపై పోలీసు పహారా నడుస్తోంది. మరోవైపు మావోయిస్టులు లేని దేశంగా ఇండియాను మారుస్తామని హోంమంత్రి అమిత్ షా అంటున్నారు. 2009 నుంచి 2021 మధ్య దేశంలో మావోయిస్టు హింసాత్మక ఘటనలు 77% తగ్గాయని హోం మంత్రిత్వ శాఖ లెక్కలు చెబుతున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.